ఏ స్టార్ అయినా బ్లాక్ బస్టర్ అంది వస్తే టైం తీసుకుంటాడు. నెక్స్ట్ సినిమాకు గ్యాప్ ఇస్తాడు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గించాలని చూస్తాడు. కానీ అల్లు అర్జున్ రూటే సపరేట్. సాహసాలకు కేరఫ్ అడ్రస్గా మారుతున్నాడు. ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, తన సినిమాలు అంతకు మించే ఉంటాయని చెప్తున్నాడు. తెలుగు సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లటమే పనిగా పెట్టుకున్నాడు. అట్లీతో త్రివిక్రమ్తో అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నది అదే. పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తరువాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటి అనేది క్లారిటీ వచ్చేసింది. అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. దర్శకుడు ఎవరు అనేది తెలిసిపోయింది. తమిళ దర్శకుడు గతంలో షారూక్ తో జవాన్ తీసి 1000 కోట్లు కొల్లగొట్టిన అట్లీతో అల్లు అర్జున్ మూవీ లాక్ అయ్యింది. అందుకు సంబంధించిన వీడియోనే ఇది. అట్లీతో అల్లు అర్జున్ ఈ కాంబినేషన్ పై కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే కాంబినేషన్ బన్నీ బర్త్డే సందర్భంగా కన్ఫర్మ్ అయ్యింది. దాంతో ఫ్యాన్స్ ఫెస్టివల్ మూడ్ లోకి వెళ్లిపోయారు. అట్లీ అంటేనే మాస్ మూవీస్ కు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి దర్శకుడు ఇప్పుడు పుష్పరాజ్ లాంటి ఊర మాస్ క్యారెక్టర్ చేసిన బన్నీతో సినిమా చేస్తున్నాడు. పైగా సైన్స్ ఫిక్షన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. మాస్ మీట్స్ మ్యాజిక్ అంటూ హింట్ ఇస్తున్నారు. ప్రసిద్ధ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఓ విధంగా ఈ చిత్రంతో అల్లు అర్జున్ తమిళ సినీ పరిశ్రమకు గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నట్లే లెక్క. తమిళ దర్శకుడు అట్లీ తమిళ నిర్మాణ సంస్థతో అల్లు అర్జున్ చేతులు కలిపాడు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు, విడుదల తేదీ ఎప్పుడు అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రం కాస్త ఆలస్యం కానుంది. కానీ అందుకు తగ్గట్లుగానే మూవీ ఉండబోతోంది. కెరీర్ లో ఫస్ట్ టైం మైథాలజీ మూవీ, పైగా త్రివిక్రమ్ దర్శకుడు. మూవీ అందుకు తగ్గట్లుగా ఉండాలనే బన్నీ టైం ఇచ్చాడు. అక్టోబర్ తర్వాత త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ముందు అట్లీ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తరువాత త్రివిక్రమ్ సినిమా రిలీజ్ ఉంటుంది. ఈ 2 చిత్రాలతో అల్లు అర్జున్ రేంజ్, తెలుగు సినిమా స్థాయి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. రాజమౌళి అండ లేకుండా పాన్ ఇండియాను షేక్ చేశాడు బన్నీ. ఇప్పుడు అదే స్పీడ్ లో పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ పై ఫోకస్ పెడుతున్నాడు.